ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వాగ్దానం చేస్తున్నాడండి. నీతిగా బ్రతకాలి అని ఆకలి దప్పులు కలిగి ఉన్నప్పుడు ఆహారం మీద మనకెంత ఆశ పుడుతుందో, అలాగనే నీతిగా బ్రతకాలి అని నీకు నాకు అంత ఆశ కలిగినప్పుడు, లేదా ఎవరికైనా సరే అంత ఆశ కలిగి ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, అటువంటి వారినే ధన్యులు అని. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు ప్రవర్తనను బట్టి ఆనందించేవాడు, ప్రవర్తనను బట్టి సంతోషించేవాడు. మన దేవునికి ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నదో మనము అటువంటి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు ఆయన ఎంతో సంతోషించే దేవునిగా ఉన్నాడు. అంతేకాకుండా ఈరోజు ఇట్టి మాటను వాగ్దానముగా నీకు అందిస్తున్నాడు. ప్రభువుని నమ్ముకొని నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నంతగా జీవించు. ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీ జన్మ ధన్యమవుతుంది. ఎందుకంటే ఇది ఎవరో చెప్పిన మాట కాదు, ఇది ప్రభువే చెప్పిన మాట గనుక తప్పకుండా ధన్యమవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ అనగా కొండ మీద ఎక్కి కూర్చొని ఈ మాటలు అనేకము ఆయన వారి శిష్యులకు లేదా అక్కడికి వచ్చిన జనములకు బోధిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన చెప్పిన మాటల్లో కరెక్ట్గా 10 మాటలు నేను మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. ఈ మాటలంటే నాకెంతో ఇష్టము. ఈ మాటలు మన జీవితానికి ఎంతో ఆశీర్వాదము. కాబట్టి మీరు కూడా ఈ మాటలను ఒకసారి మనసారా శ్రద్ధగా విని హృదయంలో దాచుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. దేవునికి మహిమ కలుగునుగాక. చూస్తున్నారు, వింటున్నారు కదా నా ప్రియ సహోదరి సహోదరులారా. ప్రభు గురించి మనం ఏదైనా శోధన ఎదుర్కొంటే, ప్రభు కోసం ఏదైనా శోధన ఎదుర్కొంటే అది సంతోషము, మేలు, దీవెన, ఆశీర్వాదకరంగా మనం భావించాలి. అది ధన్యకరంగా మనం భావించాలి. దేవునికి స్తోత్రం. ఈ చదవబడినటువంటి ప్రతి అంశమును కూడా హృదయంలో దాచుకొని ప్రభువు రాకడ వరకు ఆయన కోరుకున్నట్లుగా ఆయనను సంతోషపరుస్తూ మనం జీవిద్దాం. ఎక్కడ ఉండి ఈ మాటలు వింటున్నావో, ఏ రాష్ట్రములో ఉన్నావో, ఏ దేశములో ఉన్నావో, ఒంటరిగా ఉన్నావో, కుటుంబంతో ఉన్నావో,
నీ పరిస్థితి ఎలా ఉందో ప్రభువుకి తెలుసు. భయపడవద్దు. అంతా మంచే జరగబోతోంది. దేవుడు నిన్ను దీవించబోచున్నాడు. ఈ మాటలను హృదయంలో దాచుకో. ఆయన కాపుదల నీకుంటుంది. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ వాక్యంలో, ఈ ప్రార్థనలో నాయన విశ్వాసంతో పాల్పంచుకున్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. మీ కృప కలిగిన దయగలిగిన హస్తములకు ప్రతి బిడ్డని అప్పగిస్తున్నాను. తండ్రి, సహాయం చేయండి. నీ చిత్తమే మా జీవితాలలో, మా కుటుంబాలలో జరుగునుగాక. తండ్రి, సహాయం చేయండి. దేవా, నీతిగా బ్రతకమని ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. బ్రతికితే ధన్యత అని చెప్తున్నారు. అలాగున బ్రతుకుటకు నీ కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనంతయు అడిగి వేడుకొనిచూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.